Hi students, welcome to Karunya Physics classes. So Junior Inter IP series lo మనం motion in a plane chapter 1 mark questions deal చేస్తున్నాం నాన్న. ఆల్రెడీ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ టోటల్ 1 మార్క్స్ 2 మార్క్స్ 4 మార్క్స్ కూడా 2 మార్క్స్ ఇచ్చే క్వశ్చన్స్ విత్ ప్రాబ్లమ్స్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి నాన్న. సో యూ కెన్ వాచ్ ఇట్ అవుట్. తర్వాత సెకండ్ చాప్టర్ మోషన్ ఏ స్ట్రైట్ లైన్, అది కూడా 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్స్ విత్ ఇంటెక్స్ట్ ప్రాబ్లమ్స్, తర్వాత సాల్వ్డ్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అవైలబిలిటీలో ఉన్నాయి. యూ కెన్ వాచ్ నాన్న. నౌ థర్డ్ చాప్టర్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ 1 మార్క్ క్వశ్చన్స్ వీఆర్ డీలింగ్ నాన్న. సో ఇక్కడ చూడనా 1 మార్క్ క్వశ్చన్స్ ఏవే ఉన్నాయి, బట్ క్లియర్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ నాన్న. సో షేర్, సబ్స్క్రైబ్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ నాన్న. రైట్ సీమా? సో ఫస్ట్ క్వశ్చన్. సో 1 మార్క్లో 3 phases ఉంటాయి, ఆల్రెడీ నో దట్. ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, fill in the blanks, 1 word answer. Right Seema? So first amma, a particle moving with uniform speed in a circular path maintains dash అని అంటున్నాడు. నన్ను ఇక్కడ ఏమన్నాడమ్మా, ఒక పార్టికల్ యూనిఫామ్ స్పీడ్లో వెళ్తా ఉందంట. యూనిఫామ్ స్పీడ్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఈజ్ సేమ్ బట్ డైరెక్షన్ డిఫరెంట్ నాన్న. అంటే ఎప్పుడైతే ఒక పార్టికల్ యూనిఫామ్ స్పీడ్లో వెళ్తుందో అది కూడా ఎట్లా వెళ్తా ఉందంట, సర్క్యులర్ పాత్ అన్నాడు నాన్న. సో సర్క్యులర్ పాత్లో మెయింటైన్ అయినప్పుడు ఏమవుతుంది సార్ అంటున్నాడు. నన్ను ఇక్కడ చాలా సింపుల్, సీ కేర్ఫుల్లీ హియర్. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ సర్క్యులర్ పాత్. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక సర్క్యులర్ పాత్ తీసుకున్నాం నాన్న. ఇప్పుడు ఇక్కడ ఒక బాడీ యూనిఫామ్ స్పీడ్తో ట్రావెల్ అవుతాను. యూనిఫామ్ స్పీడ్తో ట్రావెల్ అవుతుంది అన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ దిస్ సర్క్యులర్ పాత్ నాన్న స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్ మా. అంటే ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ 4 పాయింట్స్ తీసుకున్నాను అన్న, ఇక్కడ సర్క్యులర్ పాత్లో పార్టికల్ మూవ్ అవుతుంది. మీరు ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా స్పీడ్ రిమైన్స్ కాన్స్టెంట్ బట్ డైరెక్షన్ డస్ నాట్ చేంజ్. నా డైరెక్షన్ చేంజెస్, డస్ నాట్ రిమైన్ సేమ్ అంటాం. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర తీసుకున్నప్పుడు డైరెక్షన్ అన్న ఎప్పుడు కూడా సర్క్యులర్ పాత్లో లీనియర్ వెలాసిటీ. లీనియర్ వెలాసిటీ అంటే స్ట్రైట్ లైన్లో వెళ్ళే వెలాసిటీ అని అర్థం. సర్క్యులర్ పాత్లో వెళ్ళే వెలాసిటీని యాంగులర్ వెలాసిటీ అంటాం. సో ఎప్పుడైనా సరే ఒక పార్టికల్ లీనియర్ వెలాసిటీ, లీనియర్ అంటే స్ట్రైట్ లైన్, ఒక డైరెక్షన్లో మాత్రమే వెళ్ళే పార్టికల్ని లీనియర్ వెలాసిటీ అంటాం. సో ఇప్పుడు ఒక పార్టికల్ లీనియర్ వెలాసిటీతో వెళ్తా ఉంది అనుకోండి, ఈ పాయింట్ దగ్గర సర్క్యులర్ పాత్లో లీనియర్ వెలాసిటీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే టాంజెన్షియల్ పాత్ అని చెప్తాం నాన్న. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ పాయింట్ దగ్గర సో ఈ టాంజెన్షియల్ డైరెక్షన్లో వెలాసిటీ ఉంటుంది నాన్న. తర్వాత ఈ టాంజెన్షియల్ డైరెక్షన్లో వెలాసిటీ ఉంటుందమ్మా. ఈ టాంజెన్షియల్ డైరెక్షన్లో వెలాసిటీ ఉంటుంది. ఈ టాంజెన్షియల్ డైరెక్షన్లో వెలాసిటీ ఉంటుంది. అంటే ఒక పార్టికల్ యూనిఫామ్ స్పీడ్ అన్నాడు. యూనిఫామ్ స్పీడ్ అంటే వెలాసిటీ విల్ బి సేమ్. మీరు ఏ పాయింట్ దగ్గరైనా తీసుకోండి స్పీడ్ ఈజ్ సేమ్ బట్ డైరెక్షన్ డిఫరెంట్. చూడమ్మా, టువర్డ్స్ ఈస్ట్, టువర్డ్స్ సౌత్, రైట్? మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో కాబట్టి టువర్డ్స్ ఈస్ట్, టువర్డ్స్ సౌత్, టువర్డ్స్ వెస్ట్, టువర్డ్స్ నార్త్. అలా మీరు ఏ పాయింట్ దగ్గరైనా తీసుకోండి, ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క డైరెక్షన్లో పార్టికల్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే సర్క్యులర్ మోషన్లో పార్టికల్ యొక్క లీనియర్ స్పీడ్ టాంజెన్షియల్గా ఉంటుంది. స్పీడ్ సేమే, యూనిఫామ్ అన్నాడు కాబట్టి వాల్యూ వైజ్ సేమ్ బట్ డైరెక్షన్ డిఫరెంట్. సో కాబట్టి ఇక్కడ వాల్యూ వైజ్ సేమ్ బట్ డైరెక్షన్ చేంజెస్ నాన్న. సో డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ చేంజెస్. ఎప్పుడైతే డైరెక్షన్ చేంజ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా యాక్సిలరేషన్ ప్రెజెంట్. ఎందుకంటే డైరెక్షన్ చేంజెస్, సో వెలాసిటీ ఈజ్ ప్రెజెంట్. ఎప్పుడైతే డైరెక్షన్ చేంజ్ అవుతుందో వెలాసిటీ కూడా చేంజ్ అవుతుంది. వెలాసిటీ చేంజ్ అవుతే ఆటోమేటిక్గా యాక్సిలరేషన్ ప్రెజెంట్ అంటాం. సో కాబట్టి ఇక్కడ క్లారిటీగా రాయొచ్చునన్నా. సో డైరెక్షన్ చేంజెస్ కాబట్టి వెలాసిటీ ఆల్సో చేంజెస్. వాల్యూ వైజ్ కాన్స్టెంట్ బట్ డైరెక్షన్ వైజ్ వెలాసిటీ చేంజ్. సో వెలాసిటీ చేంజ్ కాబట్టి యాక్సిలరేషన్ ఈజ్ ప్రెజెంట్ అమ్మ. సో కాబట్టి అప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే చూడన్న, కాన్స్టెంట్ వెలాసిటీ రాంగ్ నాన్న. ఎందుకు సార్ కాన్స్టెంట్ వెలాసిటీ రాంగ్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, టాంజెన్షియల్ డైరెక్షన్ లీనియర్ వెలాసిటీ ఎప్పుడైనా సర్క్యులర్ పాత్లో వెళ్తా ఉంది అంటే స్ట్రైట్ లైన్లో వెళ్తూ ఉంటుంది అన్న. స్ట్రైట్ లైన్ లీనియర్ వెలాసిటీ అంటే ఎప్పుడు స్ట్రైట్గా వెళ్ళాలా, మరి సర్క్యులర్ పాత్లో ఎలా వెళ్తుంది సార్? టాంజెన్షియల్ డైరెక్షన్లో వెళ్తుంది. సో కాబట్టి నువ్వు ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా స్పీడ్ కాన్స్టెంటే బట్ డైరెక్షన్ ఆల్వేస్ చేంజ్ చేస్తున్నాను. సో కాబట్టి ఇక్కడ టువర్డ్స్ ఈస్ట్, టువర్డ్స్ సౌత్, టువర్డ్స్ వెస్ట్,
టువర్డ్స్ నార్త్, అలా ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి డైరెక్షన్ వైజ్ వెలాసిటీ చేంజెస్. వెలాసిటీ చేంజ్ అయితే చాలు, యాక్సిలరేషన్ ప్రెజెంట్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ గివ్స్ యాక్సిలరేషన్. కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ వెలాసిటీ అయితే యాక్సిలరేషన్ జీరో, తప్పమ్మా. సో డైరెక్షన్ వైజ్ చేంజెస్ కదా, కాబట్టి కాన్స్టెంట్ వెలాసిటీ ఎప్పుడు ఉంటుందంటే వాల్యూ వైజ్ మాత్రమే, మ్యాగ్నిట్యూడ్ వైజ్ మాత్రమే, బట్ డైరెక్షన్ చేంజెస్. కాబట్టి కాన్స్టెంట్ వెలాసిటీ కాదు. కాన్స్టెంట్ యాక్సిలరేషన్ ఇది కూడా కాదు నాన్న, వెలాసిటీ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి యాక్సిలరేషన్ ఈజ్ ఆల్సో చేంజెస్. నెక్స్ట్ నాన్న, కాన్స్టెంట్ వెలాసిటీ బట్ వేరింగ్ యాక్సిలరేషన్. వెలాసిటీ కాన్స్టెంట్ అంటే యాక్సిలరేషన్ జీరోనా, కాబట్టి ఇది కూడా కాదమ్మా. అండ్ ఫోర్త్ వన్, వేరింగ్ వెలాసిటీ అండ్ వేరింగ్ యాక్సిలరేషన్. ఎప్పుడైతే వెలాసిటీ డైరెక్షన్ వైజ్ చేంజ్ అవుతూ ఉంటుందో యాక్సిలరేషన్ ఆల్సో చేంజెస్, యాక్సిలరేషన్ ఆల్సో ప్రెజెంట్. సో కాబట్టి ఇక్కడ వేరింగ్ వెలాసిటీ, వేరింగ్ యాక్సిలరేషన్. ఫస్ట్ వన్ ఆప్షన్ 4 మా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడన్నా. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. ద ప్రొజెక్షన్ ఆర్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ 3i cap plus 4k cap ఆన్ y యాక్సిస్ ఈస్ డాష్ అన్నాడు. నాన్న ఇక్కడ కాంపోనెంట్ అన్నాడు, ఆన్ y యాక్సిస్ అన్నాడు నాన్న. ఒక్కసారి అబ్జర్వ్ చేయనన్నా, ఇక్కడ వెక్టార్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. 3i cap plus 4k cap అన్నాడు. 3i cap plus 4k capలో y కాంపోనెంట్ ఏమైనా కనబడతా ఉందా నాన్న? ఇక్కడ y యాక్సిస్ కాంపోనెంట్ అన్నాడు. y యాక్సిస్ కాంపోనెంట్ ఏమి? మామూలుగా యూనిట్ వెక్టార్ అలాంగ్ x యాక్సిస్ i cap, y యాక్సిస్ j cap, z యాక్సిస్ k cap. కానీ ఇక్కడ y యాక్సిస్ కాంపోనెంట్ అంటే j cap అనేది వెక్టార్ ఈక్వేషన్లో లేదు నాన్న. సో కాబట్టి ఇక్కడ i cap ప్లస్ k cap మాత్రం ఉన్నాడు. y యాక్సిస్ యొక్క కాంపోనెంట్ వెక్టార్ ఈక్వేషన్లో నాట్ గివెన్. సో కాబట్టి కెన్ టేక్ ఇట్ యాజ్ 0. సింపుల్. సో జే క్యాప్ ఉన్నింటే మనం రాసేవాళ్ళం, ఓన్లీ ఐ క్యాప్ కే క్యాప్ మాత్రం ఇచ్చాడు నన్ను. వై కాంపోనెంట్ జే క్యాప్ ఇస్ నాట్ గివెన్ ఇన్ దట్ వెక్టార్ ఈక్వేషన్, సో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 0. నెక్స్ట్ మా థర్డ్ క్వశ్చన్ మా. సో జస్ట్ మీరు ఆన్సర్ రాసుకున్న తర్వాత జస్ట్ పాస్ ద స్క్రీన్ అండ్ యూ కెన్ రైట్ ద సొల్యూషన్, ఆర్ యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్ అండ్ యూ కెన్ టేక్ ప్రింట్ అవుట్, దట్స్ యువర్ విష్. సరే చూడమ్మా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 1 మార్క్ మల్టిపుల్ చాయిస్లో ఏమి ఇచ్చాడు? మోషన్ ఏ ప్లేన్ అన్న. ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్ ఏ క్యాప్ లేదా ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ విత్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ డాష్ అన్నాడు. నన్ను ఒక వెక్టార్ ఉంది నాన్న, ఏ బార్ వాల్యూ ఇచ్చాడు నాన్న. ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్. ఆ వెక్టార్ ఈక్వేషన్ ఏ బార్కి విత్ ఎక్స్ యాక్సిస్ వాట్ ఈస్ ద యాంగిల్ అన్నాడు. రైట్. సరే సార్, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్? సింపుల్ నాన్న. ఇప్పుడు సపోజ్ నేను XY ప్లేన్ తీసుకుంటాను నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ యువర్ వై యాక్సిస్. రైట్. సో ఇప్పుడు XY ప్లేన్ తీసుకుంటాను, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. రైట్. ఎక్స్ యాక్సిస్లో యూనిట్ వెక్టార్ ఎంత ఉంటుందంటే ఐ క్యాప్. ఎస్ సార్. వై యాక్సిస్లో యూనిట్ వెక్టార్ ఏముంటుందంటే జే క్యాప్. ఓకే సార్. ఇప్పుడు ఒక వెక్టార్ ఉందంట నాన్న ఇక్కడ, ఆ వెక్టారే ఏ బార్ అంటున్నాను నాన్న. So let us consider this is your A bar. Let I am saying nana. So A bar is the vector. A bar is the vector which has magnitude and direction. Then a vector antam. So A bar and a vector XY plane lo undi. Emandarku arthamavutunda? Right. Now resolve it. Components rainana. So components raste A bar yokka component along x axis emavutundante AX. Right. A bar yokka component along y axis emavutundante AY. అంతేనా? రైట్. ఇప్పుడు దీని వెక్టార్ ఈక్వేషన్ రాశారనుకోండి, దెన్ వాట్ యు కెన్ రైట్. సో దీని వెక్టార్ ఈక్వేషన్ రాశారనుకోమ్మా, అప్పుడేమవుతుంది? సో ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు వెక్టార్ ఈక్వేషన్ రాస్తే నాన్న ఏఎక్స్ ఐ క్యాప్, ఏఎక్స్ అలాంగ్ వై ఎక్స్ డైరెక్షన్, ఏవై అలాంగ్ వై డైరెక్షన్, జే క్యాప్. సో ఏఎక్స్ ఐ క్యాప్, ఏవై జే క్యాప్. అంతేనా? సో ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ఐ క్యాప్, ఏవై జే క్యాప్. రైట్. ఏ బార్ యొక్క కాంపోనెంట్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఏఎక్స్, ఏ బార్ యొక్క కాంపోనెంట్ అలాంగ్ వై డైరెక్షన్ ఏవై. సో ఏ యొక్క కాంపోనెంట్ ఎక్స్ యాక్సిస్లో ఉంది కాబట్టి ఏఎక్స్ అంట. ఏ బార్ యొక్క కాంపోనెంట్ వై యాక్సిస్లో ఉంది ఏవై, ఎందుకంటే అది XY ప్లేన్లో ఉంది కదా వెక్టార్ని. దాన్ని మీరు రిజాల్వ్ చేయొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు. ఎన్ని యాక్సిస్లు ఉంటే అన్ని పార్ట్స్గా మీరు స్ప్లిట్ చేయొచ్చు. అంటే ఏ బార్ అనే వెక్టార్ని ఎక్స్ యాక్సిస్లో ఒక కాంపోనెంట్గా రాస్తే ఎక్స్ యాక్సిస్ మీద నువ్వు వెక్టార్ని రాస్తున్నావు కదమ్మా, కాబట్టి ఏఎక్స్ అని రాస్తాం. అదే ఏ బార్ని వై యాక్సిస్లో ఒక కాంపోనెంట్గా రాస్తున్నావు నాన్న, కాబట్టి ఏవై. సో కాబట్టి ఏఎక్స్ ఐ క్యాప్, ఏవై జే క్యాప్ నాన్న. రైట్. ఇప్పుడు ఇక్కడ ఇదే ఇక్కడ యాంగిల్ కనుక్కోమంటున్నాడు. రైట్. అంతేనా? సో యాంగిల్ కనుక్కోమంటున్నాడు విత్ ఎక్స్ యాక్సిస్ అన్నాడు. సరే, గివెన్ ఈక్వేషన్ ఏంటి సార్? గివెన్. సో గివెన్ ఏ ఈక్వేషన్ ఇచ్చాడు? ఇది బేసిక్ నాన్న, కాన్సెప్ట్ వైజ్ నేను చెప్పాను.
బట్ గివెన్ ఏమి ఇచ్చాడు అంటే ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్, రైట్. సో ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్, అంతేనా. ఇప్పుడు దీనికి ఈ వెక్టార్ ఈక్వేషన్కి విత్ ఎక్స్ యాక్సిస్ వాట్ ఈస్ ద యాంగిల్ అన్నాడు. నన్న విత్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు సో దిస్ ఈజ్ యువర్ యాంగిల్ టీటా, విత్ ఎక్స్ యాక్సిస్ ఏ బార్, విత్ ఎక్స్ యాక్సిస్ వాట్ ఈజ్ యువర్ యాంగిల్ టీటా అన్నాడు, అంతేనా. సో అదే కదా ఇక్కడ ఇచ్చిన చూడమ్మా, యాంగిల్ మేడ్ బై వెక్టార్ విత్ ఎక్స్ యాక్సిస్, వెక్టార్ యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్ ఎంత అని అడుగుతున్నా అంటే టీటా క్యాలిక్యులేట్ చెయ్యి అంటున్నాడు, రైట్, అంతేనా. ఓకే సార్, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం? సింపుల్, యూస్ టాన్ ఫంక్షన్. సింపుల్, ఎందుకని టాన్ టీటా అంటే టీటాకి ఆపోజిట్ నాన్న, ఎనీ వెక్టార్ యూ కెన్ షిఫ్ట్ ప్యారలలీ, దెర్ ఈజ్ నో చేంజ్. సో ఇప్పుడు ఈ వై యాక్సిస్ని ఇలా ప్యారలల్గా షిఫ్ట్ చేస్తానన్న, దెర్ ఈజ్ నో చేంజ్, కరెక్ట్ ఆర్ నాట్. సో కాబట్టి ఇక్కడ ప్యారలల్గా నువ్వు షిఫ్ట్ చేశారనుకోండి ఇదంతా కూడా కంప్లీట్గా ఓకే. సో ఏ వై క్రియేట్ అయిపోతుంది, ఓకేనా. ఇక్కడ ఏఎక్స్ ఉంది, ప్యారలల్ యూ కెన్ షిఫ్ట్ వై యాక్సిస్, రైట్. ఇప్పుడు టీటాకి ఆపోజిట్గా ఏవై ఉంది, అడ్జసెంట్గా ఏఎక్స్ ఉంది, కాబట్టి టాన్ టీటా యూ కెన్ రైట్ ఇట్. సో నాకు టీటా వాల్యూ కావాలంతే, ఓకే. సో టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు వాట్, బేసింగ్ ఆన్ మై కాన్సెప్ట్. సో టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఓకే, టీటాకి ఆపోజిట్ సైడ్ ఏవై, ప్యారలల్ యూ కెన్ షిఫ్ట్ ఎనీ వెక్టార్, దెర్ ఈజ్ నో చేంజ్. సో కాబట్టి టీటాకి ఆపోజిట్గా ఏవై, సో అడ్జసెంట్ సైడ్ ఏఎక్స్, రైట్. బట్ ఇక్కడ మన కాన్సెప్ట్లు ఇచ్చినదైతే ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ మాత్రమే గివెన్ వెక్టార్ ఈక్వేషన్. సో అంటే ఇక్కడ ఏఎక్స్ లేదు కదా, లేదంటే అర్థం ఏంటి అంటే ఏఎక్స్ బదులు 1 ఉన్నట్లే కదన్న, 1 ఇంటూ ఐ క్యాప్ 1 ఇంటూ జే క్యాప్, రైట్. ఏఎక్స్ వాల్యూ 1, ఏవై వాల్యూ ఆల్సో 1. సో జస్ట్ నువ్వు కంపేర్ చేస్తే, నా కాన్సెప్ట్ వైజ్ కంపేర్ చేస్తే ఫస్ట్ ఇనిషియల్గా ఏనన్నా దాని కాంపోనెంట్స్ రాస్తే ఏఎక్స్ ఏవై, దాని వెక్టార్ ఈక్వేషన్ రాస్తున్నాను, ఎక్స్వై ప్లేన్లో ఉంది ఏ బార్, ఏఎక్స్ ఐ క్యాప్ ఏవై జే క్యాప్. గివెన్ ఈక్వేషన్ ఏంటి ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్, అంటే కంపారిజన్ చేస్తే ఏఎక్స్ వాల్యూ ఎంత 1, ఏ వై వాల్యూ ఎంత 1. సో ఇప్పుడు ఏ బార్కి విత్ ఎక్స్ యాక్సిస్ వాట్ ఈస్ ద యాంగిల్ అన్నాడు, ప్యారలల్ యూ కెన్ షిఫ్ట్, దెర్ ఈజ్ నో చేంజ్. సో కాబట్టి టీటాకి ఆపోజిట్ ఏవై, అడ్జసెంట్ సైడ్ ఏఎక్స్, అప్పుడు టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్ ఏవై బై ఏఎక్స్. ఇఫ్ యూ కంపేర్ గివెన్ ఈక్వేషన్ విత్ కాన్సెప్చువల్ ఈక్వేషన్, రైట్, నేను క్రియేట్ చేసిండే ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఏఎక్స్ వాల్యూ 1, ఏవై వాల్యూ 1. సో అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ వాట్ టు గెట్ ఏవై వాల్యూ 1, ఏఎక్స్ వాల్యూ 1. సో టాన్ టీటా 1 by 1 1. సో టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో టాన్ టీటా ఈక్వల్స్ టు 1 అయితే టీటా వాల్యూ 45 degrees, ఎందుకంటే tan 45 1 అన్న. సో కాబట్టి tan గెట్ క్యాన్సిల్డ్ అవుట్, అప్పుడు టీటా వాల్యూ 45 degrees. సో కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఏ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ విత్ ఎక్స్ యాక్సిస్, వాట్ ఈస్ ద యాంగిల్ సార్ అంటే 45 degrees. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ నాన్న, ఈ కాన్సెప్ట్తో వాడిచ్చిండే ఈక్వేషన్ని కంపేర్ చేస్తున్నాను అంతే నాన్న. అప్పుడు ఎక్స్ వాల్యూ 1 అవుతుంది, ఏవై వాల్యూ 1 అవుతుంది. సో అక్కడ సింపుల్గా టాన్ టీటా కనుక్కుంటాను కాన్సెప్చువల్గా, ఏవై యూ కెన్ షిఫ్ట్, దెర్ ఈజ్ నో చేంజ్. సో కాబట్టి ఇక్కడ ఎనీ వెక్టార్ యూ కెన్ షిఫ్ట్ ప్యారలలీ, జీరో యాంగిల్తో మీరు ఏ వెక్టార్ని షిఫ్ట్ చేయండి ఆ వెక్టార్ వాల్యూ మారదు. కాబట్టి ఏవై వెక్టార్ని షిఫ్ట్ చేస్తున్నా, కాన్సెప్చువల్గా టాన్ టీటా కనుక్కుంటే ఏవై బై ఎక్స్, కంపారిజన్ చేయడం వల్ల నాకు వచ్చింది ఇది ఎక్స్ వాల్యూ 1, ఏవై వాల్యూ 1. సో 1 by 1 1. సో టీటా వాల్యూ 45 degrees నాన్న. సో కాబట్టి ఇక్కడ టీటా వాల్యూ 45 degrees, ఆప్షన్ 3. సింపుల్. నెక్స్ట్ 4th one. A body is projected into air from the ground at an angle 90 degrees to the horizontal అన్నాడు. నన్ను ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయమ్మా, ఒక బాడీని ఎయిర్లోకి ప్రొజెక్ట్ చేశారంట ఫ్రమ్ ద గ్రౌండ్ అట్ అన్ యాంగిల్ 90 degrees అన్నాడు, అంటే పైకి వేస్తున్నాడు అని అర్థం, అంతే సింపుల్. అట్ అన్ యాంగిల్ 90 degrees టు ద గ్రౌండ్ అన్నాడు, రైట్. ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నారు 90 degrees టు ద గ్రౌండ్, అంతేనా. సో కాబట్టి ఒక బాడీని పైకి వేస్తున్నారు 90 degrees టు ద గ్రౌండ్, పైకి వెళ్తా ఉంది, ఓకేనా. ఆన్ రీచింగ్ హైయెస్ట్ పాయింట్ అబౌవ్ ద గ్రౌండ్ వాట్ హ్యాపెన్స్, నేను ఒక బాడీని 90 degrees టు ద గ్రౌండ్ పైకి వేసినప్పుడు ఏమవుతుంది సార్ అంటున్నాడు. ఇది గ్రౌండ్ నుండి 90 degrees యాంగిల్తో ఒక బాడీని పైకి వేస్తే, సో అగెనిస్ట్ ద గ్రావిటీ ద బాడీ ఈజ్ మూవింగ్. సో అగెనిస్ట్ ద గ్రావిటీ బాడీ మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ డిక్రీజెస్ అండ్ స్టాప్ అట్ 1 point. దాన్నే హైయెస్ట్ పాయింట్ అంటాం, మ్యాక్సిమం హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అంటాం. సో కాబట్టి వెలాసిటీ 0, బట్ acceleration due to gravity always acting downwards. So that velocity 0, acceleration present nana. So then base cheskunte what is your answer nana? So its velocity is 0, acceleration is not 0.
బికాస్ గ్రావిటీ ఈజ్ మెయింటైన్. ఇది మోషన్ స్ట్రైట్ లైన్లో కూడా ఇలాంటిదే 4 మార్క్స్ 2 మార్క్స్లో కూడా మనం చెప్పింటాం నాన్న. ఎప్పుడైతే ఒక బాడీని నువ్వు ప్రొజెక్ట్ చేస్తావో 90 degrees టు ద హారిజాంటల్, సో గ్రౌండ్ మీద ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నావు 90 degrees టు ద గ్రౌండ్, ద బాడీ ఈజ్ మూవింగ్ అప్వర్డ్. సో అగైనెస్ట్ ద గ్రావిటీ వెలాసిటీ decreases and stop at one point. That is the maximum height, but gravity always maintains in downward direction. Cut acceleration is not 0, but velocity is 0 at highest point. Cut option 1 mark. So take screenshot or pause the screen and you can write in your notes. Next, ఫిఫ్త్ వన్ చూడమ్మా, ఇది అలాంగ్ యువర్ ఐపీఈ ఆబ్జెక్టివ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ మా. అందుకే ప్రతి ఒక్క బిట్కి నేను సొల్యూషన్ ఇస్తున్నాను. సో ఊరికే బై హార్ట్ చేయడం కాదు నాన్న. 1 mark క్వశ్చన్స్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్. సో అప్పుడే నీకు బాగా బ్రెయిన్లో గుర్తుంటాయి నాన్న. సరే జాగ్రత్త చూడన్న. సో 5th క్వశ్చన్ 1 mark క్వశ్చన్, మల్టిపుల్ చాయిస్లో మోషన్ ఏ ప్లేన్. ఏమి చూడన్న, 2 balls are projected from same point in the directions 30 degrees and 60 degrees with respect to horizontal. What is the ratio of their initial velocities if they attain same height అన్నాడు. నాన్న ఒకే పాయింట్ నుండి 2 balls ని ప్రొజెక్ట్ చేశాడంట. ఒక యాంగిల్ వచ్చేసి θ1 అంట నాన్న, ఎంత అంటే 30 degrees. ఇంకో యాంగిల్ ఇచ్చాడు నాన్న θ2, ఎంత అంటే 60 degrees, రైట్. విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ఒకే పాయింట్ నుండి 2 balls ని ప్రొజెక్ట్ చేశాడు. ఒక బాల్ 30 degrees టు ద హారిజాంటల్, ఇంకో బాల్ 60 degrees టు ద హారిజాంటల్. తర్వాత ఏమన్నాడు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ ఇనిషియల్ వెలాసిటీస్ అంటే u1 is to u2 ఎంత అంటున్నాను నాన్న. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ ఇనిషియల్ వెలాసిటీస్, u1 is to u2 ఇఫ్ దే అటైన్ సేమ్ హైట్. సేమ్ హైట్ అటైన్ అయినప్పుడు 2 different యాంగిల్స్తో మీరు డిఫరెంట్ ఇనిషియల్ వెలాసిటీస్తో ప్రొజెక్ట్ చేస్తున్నారు 2 balls-కి. ఆ రెండు కూడా సేమ్ హైట్ మెయింటైన్ అవుతాయంట, రైట్. అప్పుడు రేషియో ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీస్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చిన్న హింట్ ఇచ్చాడు నాన్న, సేమ్ హైట్. సో హైట్ ఫార్ములా, సో మ్యాక్సిమం హైట్ ఫార్ములా నాన్న h ఈజ్ ఈక్వల్స్ టు ప్రొజెక్టైల్ మోషన్. h ఈజ్ ఈక్వల్స్ టు నాన్న, ఇది మ్యాక్సిమం హైట్ ఫార్ములా 4 marksలో ఆల్రెడీ డెరివేషన్, అది మన ఫిజిక్స్ క్లాసెస్లోనే యూట్యూబ్లోనే ఉంటుంది, యూ కెన్ వాచ్ ఇట్ అవుట్. సో మ్యాక్సిమం హైట్ ఫార్ములా h max ఈజ్ ఈక్వల్స్ టు u square sin square theta by 2g నాన్న. సో మామూలుగా ఆబ్లిక్ ప్రొజెక్టైల్లో మ్యాక్సిమం హైట్ ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేసే ఫార్ములా నాన్న u² sin square theta by 2g, రైట్ సార్. నౌ ఇప్పుడు ఇక్కడ యాంగిల్ నాన్న θ1 θ2 u1 u2, బట్ హైట్ విల్ బి సేమ్ అన్నాడు, రైట్. సో దీన్ని ఎలా రాస్తాను చూడన్న, ఫస్ట్ ఫార్మ్. సో h ఈజ్ ఈక్వల్స్ టు హైట్ సేమ్ అన్నాడు కదా నాన్న, కాబట్టి h ఈజ్ ఈక్వల్స్ టు, సో θ30 అన్నప్పుడు u1 అనుకుంటానా. సో u1 స్క్వేర్ sin స్క్వేర్ 30 by 2g, గ్రావిటీ కాన్స్టెంట్. సో 30 degrees ఉన్నప్పుడు u1 హైట్ సేమ్, కట్ హెచ్ అలాగా పెట్టుకుంటాను, u బదులు u1 రాస్తాను, θ బదులు 30 రాస్తాను. నెక్స్ట్ ఇదే పార్ట్ ఇంకో రకంగా హైట్ సేమ్ అన్నాడు, h ఈజ్ ఈక్వల్స్ టు u2 స్క్వేర్, బికాజ్ ఇనిషియల్ వెలాసిటీ ఇస్ డిఫరెంట్, యాంగిల్ ఈస్ డిఫరెంట్. సో బట్ హైట్ ఈస్ సేమ్, అందుకే హెచ్ సేమ్ రాస్తున్నాను, రైట్. సో u2 స్క్వేర్ sin స్క్వేర్ 60 by 2g, రైట్. ఎస్ సార్. నన్ను ఇప్పుడు అబ్జర్వ్ చేయనా, హైట్ సేమ్ అన్నాడు చూడమ్మా, 2 ఈక్వేషన్స్ హైట్ సేమ్, 2 యాంగిల్స్ 30 60. జస్ట్ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇనిషియల్ వెలాసిటీ రేషియో యూ వాంట్ కాబట్టి u1 u2, రైట్. సో జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా నాన్న, ఏం అర్థమవుతుందా. సో జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నా, u1 స్క్వేర్ sin స్క్వేర్ 30, u2 స్క్వేర్ sin స్క్వేర్ 60. నౌ LHS సేమ్, హైట్ విల్ బి సేమ్, LHS సేమ్, RHS ఆల్సో గెట్ సేమ్. సో RHS సేమ్ చేసినప్పుడు ఏమవుతుంది చూడన్నా, u1 స్క్వేర్ sin స్క్వేర్ 30 by 2g is equals to u2 స్క్వేర్ sin స్క్వేర్ 60 by 2g, right. So 2g get cancelled out and then now solve it. So u1 స్క్వేర్ sin స్క్వేర్ 30, sin 30 1 by 2, sin స్క్వేర్ 30 1 by 4 is equals to u2 స్క్వేర్ into sin స్క్వేర్ 60 sin 60 √3 by 2, sin స్క్వేర్ 60 √3 by 2 హోల్ స్క్వేర్, √3 by 2 హోల్ స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్డ్ అవుట్, కాబట్టి 3 అవుతుందన్న బై 2 స్క్వేర్ 4. సో √3 by 2 హోల్ స్క్వేర్ నాన్న, √3 హోల్ స్క్వేర్ 3 అవుతుంది, 2 స్క్వేర్ 4 అవుతుంది, రైట్. సో 4 గెట్ క్యాన్సిల్డ్ అవుట్ అందేనా. సో నౌ టేక్ రేషియో, u1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు u2 స్క్వేర్ ఇంటూ 3. సో జస్ట్ టేక్ ద రేషియో ఫార్మ్, దెన్ వాట్ టు గెట్ హియర్. సో అప్పుడు ఏమవుతుందన్న, సో u1 స్క్వేర్ బై u2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, 3 by 1
కరెక్ట్ మా? క్రాస్ మల్టిప్లై చేయి, యూ గెట్ సేమ్ థింగ్. జస్ట్ రేషియో ఫామ్ అప్లై చేస్తున్నాను అంతే. u1² / u2² = 3/1. క్రాస్ మల్టిప్లై చేయి, 3u2² 1u1². అదే వస్తాను కాబట్టి రేషియో వైజ్ ఇట్ ఈస్ కరెక్ట్. నౌ స్క్వేర్ ఆ పక్క పోతే రూట్. సో అప్పుడు u1:u2 = వాట్? సో u1 u2 నాన్న జస్ట్ ఇది హోల్ స్క్వేర్ ఆ పక్క పోతే రూట్ అవుతుంది, స్క్వేర్ ఆ పక్క ఫామ్ అవుతాయి రూట్. నాకు అట్లా వద్దు సార్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మీరు ఎట్లా చేసినా యూ గెట్ సేమ్ థింగ్. ఓకే, సో ఇక్కడ నువ్వు రూట్ హోల్ సైడ్స్ చేసినా అప్పుడు స్క్వేర్ ఎలిమినేట్ అవుతుంది. ఓకే, సో అది అవసరం లేదు. u1/u2 = 3/1. సో స్క్వేర్ ఆ పక్క పోతే రూట్. సో కాబట్టి √3:1. సో u1:u2 ఎంత అంటే √3:1. సింపుల్. సో కాబట్టి వాట్ ఈస్ యువర్ ఆన్సర్ హియర్? సో u1:u2 అంటే √3:1. ఆప్షన్ 1. సింపుల్ నాన్న. సో దిస్ ఈజ్ యువర్ 6th one. నెక్స్ట్ 7th one. సో 7th one ఏమి ఇచ్చారు చూడన్నా. 7th one 1 mark motion in a plane. An airplane is dropping a bomb while moving horizontally అన్నాడు. నన్ను ఒక ఎయిర్ప్లేను హారిజాంటల్గా వెళ్తా ఉందంట నాన్న, అది ఒక బాంబుని డ్రాప్ చేసిందంట. రైట్. సో అట్ కాన్స్టెంట్ స్పీడ్, ఒక ఎయిర్ప్లేన్ కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్తూ ఒక బాంబుని డ్రాప్ చేసేసింది. ఓకే, వెన్ ఎయిర్ రెసిస్టెన్స్ ఈస్ టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ దెన్ బాంబ్ డాష్ అన్నాడు నాన్న. ఎప్పుడైతే ఒక ఎయిర్ప్లేన్ హారిజాంటల్గా వెళ్తా ఉంది కాన్స్టెంట్ స్పీడ్తో ఒక బాంబుని డ్రాప్ చేసేసింది, బట్ నువ్వు ఎయిర్ రెసిస్టెన్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటే అప్పుడు ఆ బాంబు ఎలా వెళ్తుంది సార్ అన్నాడు. నాన్న సింపుల్ నాన్న, ఎప్పుడైతే ఎయిర్ప్లేన్లో వెళ్తుందో బాంబు డ్రాప్ చేస్తుంది కరెక్టే, కానీ ఎయిర్ రెసిస్టెన్స్ అంటే ఎయిర్ అపోజిషన్ అని అర్థం. అంటే బాంబుకు ఆపోజిట్ డైరెక్షన్లో ఎయిర్ ఫ్లో అవుతుంది అనుకోండి, అంటే బాంబు ఇలా కిందికి వెళ్తుంది, ఎయిర్ దాన్ని అపోజ్ చేస్తూ ఉంది, దాన్ని రెసిస్టెన్స్ అంటాం. రెసిస్టెన్స్ అంటే అపోజ్ చేయడం, అంటే ఆపోజిట్ డైరెక్షన్ టు ద బాంబ్ అని అర్థం నాన్న. సో ఎప్పుడైతే బాంబు అలా రిలీజ్ అవుతుందో ఎయిర్ దాన్ని అపోజ్ చేయడం వల్ల అక్కడ ఒక డ్రాగింగ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ డ్రాగ్ చేయడం వల్ల, ఎయిర్ డ్రాగ్ చేయడం వల్ల బాంబ్ అనేది కొద్దిగా బ్యాక్వర్డ్, అంటే ఏరోప్లేన్ ఫార్వర్డ్ వెళ్తే బిహైండ్ ద ప్లేన్ ద బాంబ్ విల్ డ్రాప్ నాన్న. సో కాబట్టి ఫాల్స్ రైట్. సో 6th one ఓకే, ఫాల్స్ ఆన్ అర్త్ బిహైండ్ ద ప్లేన్ అవుతుంది నాన్న. సింపుల్. సో దిస్ ఈజ్ యువర్ 2nd one. నాన్న ఇక్కడ సింపుల్ నాన్న, ఎయిర్ రెసిస్టెన్స్ నువ్వు తీసుకోవడం వల్ల బాంబు మీద, సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, సో బాంబు ఇలా ఫాల్ అవుతూ ఉంటుంది, ఎయిర్ రెసిస్టెన్స్ ఫ్లో అవ్వడం వల్ల బిహైండ్ ద ప్లేన్ ఇట్ విల్ బి డ్రాప్ నాన్న. అంటే ప్లేన్ ఏమో కాన్స్టెంట్ స్పీడ్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది, బట్ బాంబ్ రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఎయిర్ రెసిస్టెన్స్ లేకపోతే హ్యాపీగా ఫ్రీ ఫాల్ అయ్యేది నాన్న, కానీ ఎయిర్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల ఆ ఎయిర్ అనేది డ్రాగ్ చేయడం వల్ల ప్లేన్ ముందుకు వెళ్తూ ఉంటే కొద్దిగా బిహైండ్ ద ప్లేన్ ద బాంబ్ విల్ ఫాల్ డౌన్. సో కాబట్టి ఫాల్స్ ఆన్ అర్త్ బిహైండ్ ద ప్లేన్ అని అర్థం. రైట్. సో ఎయిర్ రెసిస్టెన్స్ కన్సిడరేషన్లో తీసుకుంటే డ్రాగింగ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది అన్న, కాబట్టి ఫాల్స్ ఆన్ ద అర్త్ బిహైండ్ ద ప్లేన్. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ అన్న 1 mark మోషన్ ఇన్ ఏ ప్లేన్లో చూడన్నా. 7th question. Which of the following is a vector quantity? Vector ante which has both magnitude as well as direction. Magnitude ante value with units ఉండేదాన్ని magnitude అంటారు నాన్న. సో magnitude ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, ఆ రెండు కలిపితే దాన్ని వెక్టార్ అంటాం. సో కాబట్టి డిస్టెన్స్ అంటే పాత్, లెంత్ అంటాం, డైరెక్షన్ చెప్పాం నాన్న. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం, రెండు స్కేలార్సే కాబట్టి స్పీడ్ ఈజ్ ఆల్సో స్కేలార్. యాక్సిలరేషన్ అంటే వెలాసిటీ బై టైం, వెలాసిటీ హ్యాస్ డైరెక్షన్, వెలాసిటీ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, జీరో ఉంటుంది. సో కాబట్టి వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ బై టైం కాబట్టి పొజిషన్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్, వెలాసిటీ వెక్టార్, యాక్సిలరేషన్ ఇస్ ఆల్సో వెక్టార్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ వెక్టార్ క్వాంటిటీ అంటే యాక్సిలరేషన్ అన్న. టెంపరేచర్ స్కేలార్ ఓన్లీ, 50 degrees centigrade, 50 Kelvin, విచ్ డైరెక్షన్ we don't know. సో కాబట్టి టెంపరేచర్ ఇస్ ఎ స్కేలార్ క్వాంటిటీ, ఓన్లీ వాల్యూ చెప్తుంది కానీ డైరెక్షన్ చెప్పదు నాన్న. రైట్. సో డైరెక్షన్ అండ్ వాల్యూ, డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటే దాని వెక్టార్ యాక్సిలరేషన్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ స్కేలార్ క్వాంటిటీ అన్నాడు. నాన్న మొమెంటం అంటే మాస్ అండ్ వెలాసిటీ, మాస్ స్కేలార్, వెలాసిటీ వెక్టార్, బట్ రెండుటిని మల్టిప్లై చేస్తే గెట్ వెక్టార్. సో మొమెంటం ఇస్ ఎ వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఇది కాదు. మాస్ ఇస్ ఎ స్కేలార్ క్వాంటిటీ, డైరెక్ట్ రాసేచ్చిన మాస్ స్కేలార్. ఎందుకు సార్? సో ఓన్లీ వాల్యూ. ఇప్పుడు 5 kgs అన్నాం అనుకో, ఒక ఆబ్జెక్ట్కి 5 kg ఉంది వాల్యూ, ఇన్ విచ్ డైరెక్షన్ వి డోంట్ నో. సో కాబట్టి 5 kg ఏ డైరెక్షన్ మనం స్పెసిఫై చేయలేం నాన్న. సో కాబట్టి డైరెక్షన్ లేదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంది. సో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే స్కేలార్, మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ ఉంటే వెక్టార్. రైట్.
సో ఎయిత్ వన్ వచ్చేసి స్కేలార్ మాస్ నాన్న. నెక్స్ట్ నైన్త్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ అన్నాడు. నాన్న నాట్ ఏ వెక్టార్ క్వాంటిటీ. వెయిట్ ఇది వెక్టార్ అమ్మ. ఎందుకు? వెయిట్ అంటే నథింగ్ బట్ వెయిట్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఎంజీకి ఈక్వల్ అవుతూ ఉంటుంది. అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అర్త్ అనేది ఆ బాడీ మీద ఎంత ఫోర్స్ అప్లై చేసి తన వైపుకి పుల్ చేసుకుంటా ఉంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ. బట్ ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ. నెక్స్ట్ టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. దిస్ ఈజ్ ఆల్సో వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ స్కేలార్ మల్టిప్లై చేస్తే రిజల్ట్ ఆల్వేస్ ఎ వెక్టార్. కాబట్టి టార్క్. మొమెంటం ఇప్పుడే మీకు చెప్పాను, మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ స్కేలార్, వెలాసిటీ వెక్టార్, మల్టిప్లై టు గెట్ వెక్టార్. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇట్ ఈస్ నాట్ ఎ వెక్టార్ క్వాంటిటీ, ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. దట్ ఈస్ యువర్ ఆన్సర్. నాట్ ఎ వెక్టార్ క్వాంటిటీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ. ఎనర్జీ అంటే నథింగ్ బట్ ఏం చెప్తాం, కెపాసిటీ టు డూ వర్క్ అంటాం. వర్క్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ, సో ఎనర్జీ ఈజ్ ఆల్సో ఏ స్కేలార్ క్వాంటిటీ నాన్న. సో కాబట్టి ఇక్కడ ఎనర్జీ, నువ్వు 20 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ అప్లై చేస్తున్నావు, ఏ డైరెక్షన్ యూ డోంట్ నో, రైట్? సో కాబట్టి ఎప్పుడైనా సరే ఎనర్జీ, వర్క్ రెండు స్కేలార్ క్వాంటిటీస్ మా. కాబట్టి నాట్ ఎ వెక్టార్ క్వాంటిటీ వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ, ఆప్షన్ 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ కెన్ బి నెగిటివ్ అన్నాను నాన్న. నెగిటివ్ అంటే డైరెక్షన్ ఉన్నప్పుడే కదా పాజిటివ్, నెగిటివ్, జీరో చెప్తాం. సో డిస్ప్లేస్మెంట్ నెగిటివ్ ఉండొచ్చు, జీరో ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. సో డిస్ప్లేస్మెంట్తో రిలేటెడ్ టర్మ్ వెలాసిటీ. కాబట్టి వెలాసిటీ కెన్ బి పాజిటివ్, నెగిటివ్, జీరో. సో కాబట్టి 10th వన్ ఆప్షన్ 3 మా వెలాసిటీ నెగిటివ్ వాల్యూ ఉండొచ్చు. నెక్స్ట్ వెక్టార్ అడిషన్ ఆల్వేస్ ఒబేస్. నన్ను వెక్టార్ అడిషన్ ఏం ఒబే చేస్తుందంటే కాంపిటేటివ్లా, అసోసియేటివ్లా. ఏ బార్ ప్లస్ బి బార్ ఇజ్ ఈక్వల్స్ టు బి బార్ ప్లస్ ఏ బార్. అసోసియేటివ్లా ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ సి. డిస్ట్రిబ్యూటివ్, అసోసియేటివ్ అన్నీ అరేంజ్ చేస్తాయి నాన్న. కాబట్టి బోత్ కాంపిటేటివ్ అండ్ అసోసియేటివ్ లాస్. సో వెక్టార్ అడిషన్ ఒబేస్ బోత్ కాంపిటేటివ్, అసోసియేటివ్ కూడా అప్లై చేస్తుంది. అసోసియేటివ్, డిస్ట్రిబ్యూటివ్, కాంపిటేటివ్ వీటిని వెక్టార్ లాస్ అంటాం. సో కాబట్టి ఇక్కడ కాంపిటేటివ్, అసోసియేటివ్ రెండుటిని ఒబే చేస్తే వెక్టార్ అడిషన్, రైట్? నెక్స్ట్ నాన్న 12th వన్, ద రిలేషన్ బిట్వీన్ 12th వన్ చూడమ్మా. ద రిలేషన్ బిట్వీన్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆఫ్ ప్రొజెక్షన్ టీఎఫ్ అండ్ టైమ్ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్ టీఎం ఈజ్ డాష్ అన్నాడు. నాన్న ఇక్కడ సింపుల్ నాన్న, ద రిలేషన్ బిట్వీన్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అండ్ ద టైమ్ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్ అన్నాడు నాన్న. ఇది వెరీ ఈజీ. సో సింపుల్, టీఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 2Tm అంటాం. సార్ ఎలా చెప్తున్నాడు సార్ మీరు? సో జాగ్రత్తగా చూడన్నా. సో 12th వన్ అన్న. ఇప్పుడు సపోజ్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ గ్రౌండ్. ఎస్ సార్, ఇప్పుడు ఇది గ్రౌండ్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఈ గ్రౌండ్ మీద నుండి ఒక ఆబ్జెక్ట్ని నేను ప్రొజెక్ట్ చేస్తున్నానా? ఎస్ సార్, విత్ ఇనిషియల్ వెలాసిటీ యూ. నేను ప్రొజెక్ట్ చేస్తున్నా కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఉంటుంది నాన్న. ఓకే, అండ్ నౌ విచ్ టేక్స్ ఏ ట్రెజెక్టరీ పాత్ హియర్. సో ఇక్కడ పారాబోలిక్ ట్రెజెక్టరీ పాత్లో ఇలా ఒక పార్టికల్ గ్రౌండ్కి రీచ్ అయిపోతుంది. ఓకే నాన్న. నౌ ఇప్పుడు దిస్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ అంతేనా? సో వేర్ ద వర్టికల్ వెలాసిటీ బికమ్స్ 0, దాన్నే మ్యాక్సిమం హైట్ అంటాం. ఓకే నాన్న, దాన్నే మ్యాక్సిమం హైట్ అంటాం, రైట్? మ్యాక్సిమం హైట్. ఓకే, నో గ్రౌండ్ నుండి పైకి వెళ్ళడానికి పట్టే టైం దాన్నే టైమ్ ఆఫ్ అసెంట్ అన్నాడు, దాన్ని ఇక్కడ టీఎం అన్నాడు. ఓకే, ఎప్పుడైనా సరే ఒక బాడీ గ్రౌండ్ నుండి మ్యాక్సిమం హైట్ వెళ్ళడానికి ఎంతైతే టైం తీసుకుంటుందో అదే మ్యాక్సిమం హైట్ నుండి గ్రౌండ్కి రావడానికి కూడా సేమ్ టైం ఉంటుంది. టైమ్ ఆఫ్ అసెంట్ ఈక్వల్స్ టు టైమ్ ఆఫ్ డిసెంట్. సో గ్రౌండ్ నుండి పైకి వెళ్ళడానికి ఎంత టైం అయితే ఉంటుందో ఆ మ్యాక్సిమం హైట్ నుండి గ్రౌండ్కి రావడానికి కూడా అంతే టైం ఉంటుంది. కాబట్టి గ్రౌండ్ నుండి మ్యాక్సిమం హైట్ వెళ్ళడానికి టీఎం అన్నప్పుడు మ్యాక్సిమం హైట్ నుండి గ్రౌండ్కి రాయడానికి కూడా టీఎం ఉంటుంది నాన్న. సో ఇక్కడ పైకి వెళ్ళడం, కిందికి రావడం మొత్తం ఎయిర్లోనే జరుగుతుంది. సో ఒక బాడీ ఎయిర్లోనే ఉంటే దాన్ని ఫ్లైట్ అంటాం. సో అప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమవుతుంది అంటే, టైమ్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ, నో డైరెక్షన్. సో అప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమవుతుందంటే టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్ నాన్న. సో టీఎం ప్లస్ టీఎం. అప్పుడు టీఎఫ్కి టీఎంకి ఫార్ములా ఏంటి సార్ అంటే 2Tm. అదే ఇక్కడ రాశాను నాన్న. సో కాబట్టి 2Tm ఈజ్ యువర్ ఆన్సర్. సో కాబట్టి ఎప్పుడైనా సరే గ్రౌండ్ నుండి పైకి వెళ్ళడానికి అసెంట్, అదే మ్యాక్సిమం హైట్ నుండి కిందికి రావడానికి డిసెంట్. సో పైకి వెళ్ళడానికి ఎంతైతే టైం ఉంటుందో కిందికి రావడానికి కూడా సేమ్ టైం. కాబట్టి ఎయిర్లో ఉన్నప్పుడు, ఎయిర్లో అంటే గ్రౌండ్ దగ్గర ఉండకూడదు, మ్యాక్సిమం హైట్ ఉండకూడదు, ఎయిర్లోనే ఉండాలి ఆ బాడీ. అంటే అప్పుడు అసెంట్ వస్తుంది, డిసెంట్ వస్తుంది నాన్న. ఎయిర్లో ఉంది కాబట్టి పైకి వెళ్ళడం ఎయిర్లోనే, కిందికి రావడం ఎయిర్లోనే. సో టైం అంటే స్కేలార్, ఆల్వేస్ అడిటివ్ ఇన్ నేచర్, నో డైరెక్షన్. సో కాబట్టి రెండు యాడ్ చేస్తాం, అసెంట్ ప్లస్ డిసెంట్, టీఎం ప్లస్ టీఎం, 2Tm. టీఎం ఇదంతా ఎయిర్లోనే జరుగుతుంది యాక్షన్. సో కాబట్టి టీఎం ప్లస్ టీఎం 2Tm. సో కాబట్టి టీఎఫ్కి టీఎంకి రిలేషన్ అడిగాడు, 2Tm ఈజ్ యువర్ ఆన్సర్.
సో ఆప్షన్ 2 మా. నెక్స్ట్ 13th one. సో పాస్ ద స్క్రీన్ అండ్ యూ కెన్ నోట్ ఇట్ డౌన్ ఆర్ టేక్ ద స్క్రీన్ షాట్ మా. నెక్స్ట్ అమ్మా, సో 1 mark మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్. నెక్స్ట్ బిట్ చూడండి, 13th బిట్ MCQ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్రొజెక్టైల్ మోషన్ అన్నాడు. మన ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటి? ఎయిర్లో వెళ్తూ ఉండాలి, అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్తో ట్రావెల్ అవుతూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే బాడీని ప్రొజెక్టైల్ మోషన్ అంటాం. సో కాబట్టి ఏదన్నా సరే ఒక బాడీ గ్రౌండ్ నుండి ఓకే సర్టెన్ వెలాసిటీతో ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు, సర్టెన్ వెలాసిటీతో సర్టెన్ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ప్రొజెక్ట్ అయినప్పుడు నాన్న విచ్ మేక్స్ ఏ ట్రెజెక్టరీ పాత్, అంటే ఎయిర్లో ట్రావెల్ అవుతూ టైమ్ ఆఫ్ ఫ్లైట్తో ట్రావెల్ అవుతూ గ్రావిటేషనల్ ఫోర్స్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉండే పార్టికల్ని మనం ప్రొజెక్టైల్ పాత్ అంటాం, రైట్. సో కాబట్టి ఎప్పుడైనా సరే టైమ్ ఆఫ్ ఫ్లైట్లో వెళ్తూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతే దాన్ని సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ప్రొజెక్టైల్ మోషన్. ఓకే సార్, ఇక్కడ నాట్ ఏ ప్రొజెక్టైల్ మోషన్ అన్నాడు. ప్రొజెక్టైల్ మోషన్ కానిది అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉండకూడదు, రైట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉండకూడదు అంటే ఎయిర్లో పోకూడదు అని అర్థం. నాట్ ఏ ప్రొజెక్టైల్ మోషన్. ఏ స్టోన్ ఇస్ థ్రోన్ హారిజాంటల్ ఫ్రమ్ ఏ బిల్డింగ్, నా బిల్డింగ్ నుండి త్రో చేసినప్పుడు గ్రావిటీ ఉంటుంది, ఎయిర్లో ట్రావెల్ అవుతుంది, కాబట్టి ఇట్ ఈజ్ ప్రొజెక్టైల్. ఇది కాదు, మనకి నాట్ ఏ ప్రొజెక్టైల్ అడిగాడు, రైట్. ఏ బుల్లెట్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ గన్ అట్ అన్ యాంగిల్ 45 degrees విత్ రెస్పెక్ట్ టు గన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ నుండి ఒక బుల్లెట్ని ఫైర్ చేసామనుకో గన్లో నుండి, అది ప్రొజెక్టైల్ మోషనే అవుతుంది. ఇది కూడా కాదు. ద జంప్ ఆఫ్ ఎ ఫ్రాగ్, సో ఫ్రాగ్ జంప్ చేసినప్పుడు ఎయిర్లో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉంటుంది. నెక్స్ట్ ఏ కార్ మూవింగ్ అనే స్ట్రైట్ లైన్ గ్రౌండ్లో వెళ్తుంది కాబట్టి అక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఉండదు నాన్న, రైట్. దెర్ ఈజ్ నో టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కాదనట్లేదు, బట్ ఎయిర్లో వెళ్ళడం లేదు కదా. సో కార్ ఆల్వేస్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అన్నాడు, కాబట్టి ఇట్ ఈస్ లీనియర్ మోషన్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రొజెక్టైల్ మోషన్. కాబట్టి నాట్ ఎ ప్రొజెక్టైల్ మోషన్ కాబట్టి ఆప్షన్ 4 మా. సో కార్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ఎయిర్లో వెళ్ళడం లేదు, నువ్వేం ప్రొజెక్ట్ చేయడం లేదు, విసరడం లేదు కార్ని, రైట్. సో ఇట్ ఈస్ మూవింగ్ ఆన్ ఏ గ్రౌండ్. సో కాబట్టి నాట్ ఎ ప్రొజెక్టైల్. సో కాబట్టి అది నథింగ్ బట్ లీనియర్ వెలాసిటీతో వెళ్తూ ఉంటుంది ట్రైన్, లీనియర్ వెలాసిటీతో కార్ వెళ్తూ ఉంటుంది, రైట్. నెక్స్ట్ అమ్మ, నెక్స్ట్ 14th one చూన్నానా. 14th one ఏమి ఇచ్చారు చూన్నానా. 14th one సి వాట్ 14th one. ఓకే అమ్మా, 14th బిట్ ఏమి ఇచ్చాచున్నానా. ఏ మిజైల్ నానా 1 mark మోషన్ ఏ ప్లేన్, రైట్. ఏ మిజైల్ ఈజ్ ఫైర్డ్ ఫర్ ఏ మ్యాక్సిమం రేంజ్ అన్నాడు. నాన్న మ్యాక్సిమం రేంజ్ అన్నాడు, మీకు గుర్తుందో లేదో రేంజ్ ఫార్ములా ఏం చెప్తాం, R is equals to U square sin 2θ/g నాన్న, సింపుల్. దీన్నే రేంజ్ ఫార్ములా అంటాం. బట్ రేంజ్ ఎప్పుడు మ్యాక్సిమం ఉంటుంది సార్, వెన్ ద యాంగిల్ బికమ్స్ 45 degrees. ఎప్పుడైతే టీటా వాల్యూ 45 ఉంటుందో అప్పుడు 2 × 45 90. సో అప్పుడు sin 90 1, అప్పుడు రేంజ్ బికమ్స్ మ్యాక్సిమం. ఆ మ్యాక్సిమం రేంజ్ ఎంత అంటే U²/g నాన్న. సో కాబట్టి మ్యాక్సిమం రేంజ్ ఎప్పుడు ఏ యాంగిల్ దగ్గర ఉంటుంది సార్, 45 degrees దగ్గర ఉంటుంది నాన్న. సో 2 × 45 90 sin 91 యూ గెట్ U²/g. ఓకే, సో ఈ మిజైల్ ఈజ్ ఫైర్డ్ ఫర్ ఎ మ్యాక్సిమం రేంజ్ అంటే U²/gతో విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ 30 అన్నాడు నాన్న. సో U వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా 30, G వాల్యూ 10 వేసుకోమన్నాడు. ఓకే సార్, దెన్ వాట్ ఈజ్ యువర్ రేంజ్ ఆఫ్ ద మిజైల్ నాన్న. ఒక నథింగ్ బట్ ఎస్, ఒక మిజైల్ని మ్యాక్సిమం రేంజ్లో ప్రొజెక్ట్ చేశాడంట. U వాల్యూ 30, G వాల్యూ 10 వేసుకో, అప్పుడు రేంజ్ వాల్యూ ఎంత అన్నాడు. మ్యాక్సిమం రేంజ్ ఫార్ములా టీటా వాల్యూ 45 దగ్గర రేంజ్ మ్యాక్సిమం ఉంటుంది, సైన్ ఫంక్షన్ మ్యాక్సిమం అవుతుంది, సైన్ వాల్యూ 1 అయితే మ్యాక్సిమం ఉన్నట్లు లెక్క. సో సైన్ వాల్యూ ఎప్పుడు 1 అవుతుంది, మ్యాక్సిమం ఉంటుంది అంటే 45 degrees దగ్గర. సో టీటా 45, 2 × 45 90, సైన్ 91 మ్యాక్సిమం. సో కాబట్టి రేంజ్ బికమ్స్ మ్యాక్సిమం, దట్ ఈజ్ U²/g. U వాల్యూ ఇచ్చాడు 30, G వాల్యూ 10 సబ్స్టిట్యూట్. అప్పుడు R max is equals to what? సో R max is equals to U², U అంటే 30, 30² 900 by G వాల్యూ 10. సో 0 0 క్యాన్సిల్. అప్పుడు R max వాల్యూ ఎంతమ్మా 90 meters. రేంజ్ అంటే డిస్టెన్స్, హారిజాంటల్ డిస్టెన్స్, కాబట్టి మీటర్స్ ఆర్ ద యూనిట్స్. సో 90 meters. సో 90 meters అడుగుచున్నాను. ఆప్షన్ 2 దట్ ఈజ్ యువర్ ఆన్సర్, 90 meters. నెక్స్ట్ 15th one. 15th one ఏమి ఇచ్చారు చూన్నాను. 15th one ఐఎమ్ రైటింగ్ హియర్, నోట్ డౌన్ క్లియర్లీ.
15th one ఏమి ఇచ్చారు చూడమ్మా. ద హారిజాంటల్ రేంజ్ అండ్ మ్యాక్సిమం హైట్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఆర్ ఈక్వల్. ప్రొజెక్టైల్లో ఉండే మ్యాక్సిమం హైట్ రేంజ్ ఈక్వల్ అవుతే ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈజ్ డాష్. టీటా వాల్యూ ఏమవుతుంది? మ్యాక్సిమం హైట్ రేంజ్ రెండు ఈక్వల్ అయితే టీటా వాల్యూ ఏమవుతుంది అన్నాడు. ఓకే సార్, నన్ను ఇక్కడ రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం హైట్ అన్నాడు నాన్న, రైట్. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్, క్లారిటీగా రాస్తాను. రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం హైట్ అయినప్పుడు టీటా వాల్యూ ఎంత, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ అన్నాడు. ఓకే, సో హౌ టు సాల్వ్ ఇట్? నాన్న రేంజ్ అంటే ఫార్ములా యూ స్క్వయర్ సైన్ 2θ/g ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం హైట్ అంటే యూ స్క్వయర్ sin square θ/2g. ఓకే, సో రేంజ్ అంటే యూ స్క్వేర్ సైన్ 2θ/g, మ్యాక్సిమం హైట్ అంటే యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ θ/2g నాన్న. నౌ వాట్ టు గెట్? యూ స్క్వేర్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్, g ఆల్సో గెట్ క్యాన్సిల్డ్ అవుట్. క్లియర్? ఎస్ సార్. నౌ విచ్ బికమ్స్ వాట్ హియర్? నాన్న sin 2θ. sin 2θ అంటే 2 sin θ cos θ, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ నాన్న. సో 2 sin θ cos θ ఈజ్ ఈక్వల్స్ టు sin square θ/2, sin square θ/2. correct ma? yes sir. now what happens? so ikkada sin theta square get cancelled out. yes, now nana. so then what to get here? 2 ee paka pampinana 4 avutundi. 2 division lo ee paka pote 4. yes sir. then what to get here? so 4 cos theta is equals to sin theta. right sir. now 4 cos theta ee paka pampichese, right. సో 4 cos θ ఇవ్వ పంపిస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఎందుకంటే 4 cos θ ఇంటూ 1 యూ గెట్ 4 cos θ 1 ఉంటుంది. 4 cos θ అప్పక పంపించేసాయి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందన్న 1 ఈజ్ ఈక్వల్స్ టు సైన్ θ/4 cos θ. క్లియర్? చూడన్న కాల్చిన 4 cos θ ఇవ్వ పంపిస్తే 1 ఇంటూ 4 cos θ యూ గెట్ 4 cos θ అబో ఈక్వేషన్ ఓన్లీ యూ గెట్. సో గట్టి 4 cos θ ఇవ్వ పంపిస్తాను డివిజన్. సో అప్పుడు ఇక్కడ LHS ఏముంటుంది? 1. కావాల్సిన ఇక్కడ రివర్స్ చూడు, 4 cos θ ఇంటూ 1 మల్టిప్లై చేస్తే యూ గెట్ పైన్ అబో ఈక్వేషన్ ఓన్లీ, రైట్. సరే, sin θ cos θ tan θ, రైట్. సో కాబట్టి అప్పుడు ఏం రాయొచ్చు నాన్న? 1 ఈజ్ ఈక్వల్స్ టు 1/4 ఇంటూ ఓకే sin θ cos θ tan θ, రాయచ్చా? సో 1 ఈజ్ ఈక్వల్స్ టు 1/4 సో tan θ. నౌ 4 ఇప్పకపోతే మల్టిప్లై, సో దెన్ వాట్ టు గెట్? సో tan θ ఈక్వల్స్ టు 4. సో tan θ ఈక్వల్స్ టు 4. ఏమర్థమవుతుందా? సో tan θ ఈక్వల్స్ టు 4, దెన్ వాట్ హ్యాపెన్స్? సో tan θ ఈజ్ ఈక్వల్స్ టు 4 మా. సో tan θ ఈక్వల్స్ టు 4, యాంగిల్ θ అడిగాను నాన్న. సో θ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 4. సో θ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 4, ఆప్షన్ 3. సింపుల్. సో పాస్ ద స్క్రీన్, యూ కెన్ రైట్ ఆర్ టేక్ స్క్రీన్ షాట్ అండ్ యూ కెన్ టేక్ ప్రింట్ అవుట్. రైట్ నాన్న, ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కంప్లీటెడ్ నాన్న. సో నౌ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ మా. సో టోటల్ 15 ఉన్నాయి. 15 క్లియర్ కట్ సొల్యూషన్స్ ఇచ్చాను విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎంసెట్, మెయిన్స్, నీట్. సో ఏమన్నా అడగచ్చు నాన్న. సో అవి కూడా నేను కవర్ చేస్తూ వెళ్ళాను, రైట్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ నాన్న. సో MCQs, fill in the blanks, one word answers. So MCQs complete అయినాయి. now go for fill in the blanks. The dimensional formula for centripetal acceleration in a circular motion is dash అన్నాడు. నన్ను centripetal force అంటే ఒక బాడీ సర్క్యులర్ మోషన్ చేసేటప్పుడు టువర్డ్స్ ద సెంటర్ యాక్ట్ అయ్యే ఫోర్స్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. సో సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్ములా మామూలుగా సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్ములా F is equals to mv²/r అంటాం నాన్న. ఇందులో సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అడిగాడు, రైట్. సో సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా అని అడిగాడు. సో ఇక్కడ F అంటే అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్లా F is equals to ma, కాబట్టి m ఇంటూ v²/r, రైట్ సార్. సో అప్పుడు mm గెట్ క్యాన్సిల్డ్ అవుట్. అప్పుడు సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఎంత సార్ అంటే a is equals to v²/r. దీని డైమెన్షన్ ఫార్ములా చెప్పాను సార్ అంటున్నాను నాన్న. సో v అంటే వెలాసిటీ అమ్మ, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే l/t, t పైకి వెళ్తే lt⁻⁻1. సో కాబట్టి lt⁻⁻1 హోల్ స్క్వేర్ ఓకే బై డిస్టెన్స్ అంటే నాన్న l. ఎస్ సార్. దెన్ వాట్ టు గెట్? సో l² t⁻⁻2 by l nana. So abadi l square get cancelled out, then lt⁻⁻2. So what is your acceleration? Okay, so what is your centripetal acceleration?
సో సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ బికమ్స్ LT పవర్ -2 నాన్న. సో కాబట్టి ఇక్కడ క్లారిటీగా రాసేసానన్నా. సో సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఏమవుతుందంటే మాస్ లేదు, m పవర్ 0 L పవర్ 1 T పవర్ -2. సింపుల్. సో వాట్ ఈజ్ యువర్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అంటే m పవర్ 0 L పవర్ 1 T పవర్ -2. ఓకే, నెక్స్ట్ నాన్న. నెక్స్ట్, so fill in the blanks, motion a plane, second bit chundana. If theta is the angle of projection, g is the acceleration due to gravity, the maximum height of projectile is dash annadu. Nana projectile maximum height formula, so h is equals to u square sin square theta by 2z. Simple nana. So what is your maximum height formula ante u square sin square theta by 2z. That is your answer. So gatti ade answer rasesenu nana. సో సింపుల్ అన్న, మ్యాక్సిమేట్ ఫార్ములా ఇక్కడ బిట్లో ఆన్సర్ యూ స్క్వయర్ సైన్ స్క్వయర్ టీటా బై 2g, రైట్? దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో యూ స్క్వయర్ సైన్ స్క్వయర్ టీటా బై 2g నాన్న, సెకండ్ బిట్ ఆన్సర్. నెక్స్ట్, సో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో థర్డ్ బిట్ నాన్న ఏమి ఇచ్చారు చూడమ్మా. ద ఈక్వేషన్ ఆఫ్ ట్రెజెక్టరీ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ మోషన్ ఈస్. నా ఇది 4 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ చదివింటారు, అది మన యూట్యూబ్ సిరీస్లోనే ఉంటుంది, రైట్? సో ఈ 4 మార్క్స్ అప్లోడ్ చేసిన తర్వాత యూ కెన్ వాచ్ ఇట్ అవుట్. సో ఇక్కడ చూడన్నా, ద ఈక్వేషన్ ఫర్ ట్రెజెక్టరీ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ మోషన్ ఈస్ డాష్ అన్నాను నాన్న. సో ఈక్వేషన్ ఫర్ ట్రెజెక్టరీ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ మోషన్ నా ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లోనే 4 మార్క్స్ క్వశ్చన్స్ మోషన్ ఎ ప్లేన్ ఎక్స్ప్లెయిన్ చేసింటాం, దాంట్లో యూ కెన్ వాచ్ ఇట్ అవుట్. ఓకే, సో ద ఈక్వేషన్ ఫర్ ట్రెజెక్టరీ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ మోషన్ ఏమవుతుంది? y ఈజ్ ఈక్వల్స్ టు tan theta x మైనస్ gx స్క్వేర్ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ theta. సో దాన్నే సింపుల్గా మనం రాస్తాం, y ఈజ్ ఈక్వల్స్ టు ax మైనస్ bx స్క్వేర్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారాబోలా. So got y is equals to ax minus bx square is the trajectory equation path nana. Simple, note down. So y is equals to ax minus bx square, but capital letters ka small letters. You can write anything, no problem. But small letters టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ కింద మనం చెప్తున్నాం. బట్ ఒరిజినల్ 4 మార్క్స్ మనం డిరైవ్ చేసి ఉంటాం, tan theta x మైనస్ gx స్క్వేర్ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ theta. tan thetaని మనం ఏ అంటాం, g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ thetaని b అంటాం. అప్పుడు x మైనస్ bx స్క్వేర్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారాబోలా. సో ఇదేనా. నెక్స్ట్, ద పాత్ ఆఫ్ ప్రొజెక్టైల్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఈజ్ డాష్ అని అంటున్నాడు. నువ్వు గ్రౌండ్ నుండి ఒక పార్టికల్ని ప్రొజెక్ట్ చేస్తే అప్పుడు డెవలప్ అయ్యే పాత్ ఎలా ఉంటుంది సార్ అంటే పారాబోలా, అదే పారాబోలిక్ ఫామ్. సో కాబట్టి పారాబోలా నా ఆన్సర్. సో గ్రౌండ్ నుండి ప్రొజెక్ట్ చేసినప్పుడు ఏ షేప్లో ఏ పాత్లో వెళ్తుంది సార్ ఆ పార్టికల్, ప్రొజెక్ట్ చేసిన పార్టికల్ అంటే పారాబోలా. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, ద రిజల్టెంట్ ఆఫ్ మల్టిప్లైయింగ్ స్కేలార్ విత్ వెక్టార్. నేను ఒక స్కేలార్ని వెక్టార్తో మల్టిప్లై చేస్తే గెట్ ఓన్లీ వెక్టార్. నువ్వు మొమెంటం తీసుకో, టార్క్ తీసుకో, సో అక్కడ ఎప్పుడు కూడా వెక్టారే వస్తుందని రిజల్ట్. సో వెక్టార్ మల్టిప్లైడ్ బై స్కేలార్ ఆల్వేస్ రిజల్ట్స్ ఏ వెక్టార్. ఫిఫ్త్ వన్. నెక్స్ట్, సిక్స్త్ వన్, ద టైమ్ రిక్వైర్డ్ బై ప్రొజెక్టైల్ టు రీచ్ ఇట్స్ హైయెస్ట్ పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ అండ్ జీ అన్నాడు. నన్న ప్రొజెక్టైల్లో హైయెస్ట్ పాయింట్ రీచ్ అవ్వడానికి పట్టే టైం, దాన్ని టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం. సో టైమ్ ఆఫ్ అసెంట్ ఫార్ములా యూ సైన్ టీటా బై జీ నాన్న. సింపుల్. మామూలుగా టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఎయిర్లో ఉన్నప్పుడు కదా, టైమ్ ఆఫ్ అసెంట్ ప్లస్ టైమ్ ఆఫ్ డిసెంట్. టైమ్ ఆఫ్ అసెంట్ యూ సైన్ టీటా బై జీ, టైమ్ ఆఫ్ డిసెంట్ యూ సైన్ టీటా బై జీ. ఫ్లైట్ ఎయిర్లో ఉన్నప్పుడు ఫార్ములా 2u సైన్ టీటా బై జీ. సో ఇది 4 మార్క్స్ కూడా చెప్పింటాం, రైట్? టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా 2u sin theta by z. సో కాబట్టి ఇక్కడ టైం టేకన్ టు రీచ్ మ్యాక్సిమం హైట్ అన్నాడు కాబట్టి u sin theta by z. సింపుల్. నెక్స్ట్ అమ్మ సెవెంత్ వన్. సో సెవెంత్ వన్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూడనా. సెవెంత్ వన్ సి, సెవెంత్ వన్ ఐఎమ్ రైటింగ్ ఆన్సర్ హియర్. సెవెంత్ బిట్ ఏమి ఇచ్చారు చూడమ్మా. ద పొజిషన్ ఆఫ్ ఎ పార్టికల్, పొజిషన్ అంటే డిస్ప్లేస్మెంట్, ఎస్ఆర్. ఆర్ వాల్యూ ఇచ్చాడమ్మా ఎంత, ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 3t I cap. ఓకే, సో 3t I cap ప్లస్ 2t స్క్వేర్ j cap ప్లస్ 2t స్క్వేర్ j cap ప్లస్ 5k cap ఎస్ఆర్.
నానా సో ఇక్కడ ద పొజిషన్ ఆఫ్ ఎ పార్టికల్ ఈస్ గివెన్ బై r is equals to displacement ఇచ్చాడమ్మా 3t I cap 2t square j cap 5k cap where t is in seconds. The coefficients have proper units of r to be in meters. ఇవన్నీ కూడా మీటర్స్ లో ఉంది అంటున్నాడు r వాల్యూ. దెన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. నాన్న డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, వెలాసిటీ కనుక్కోమంటున్నాడు. రైట్, సింపుల్ ఫార్ములా వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, జస్ట్ డిఫరెన్షియేట్ ఇట్ మా dr by dt. సింపుల్. సో ఎప్పుడైనా సరే డిస్ప్లేస్మెంట్ ఇచ్చి వెలాసిటీ కనుక్కోవాలి, ఈక్వేషన్ ఫార్మాట్ ఉంది అంటే గో ఫర్ డిఫరెన్షియేషన్. సో dr by dt అన్న, దెన్ వాట్ టు గెట్? సో అప్పుడు v is equals to d by dt ఆఫ్ r అంటేనా ఇచ్చిండే ఈక్వేషన్ 3t I cap ప్లస్ 2t స్క్వయర్ j cap రైట్ ప్లస్ 5k cap. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. రైట్, సో అప్పుడు వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ హ్యాపెన్స్? నాన్న 3 కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్. సో dt by dt 1, సో కాబట్టి 3 into 1, సో 3i cap వస్తుందన్న SR ప్లస్ నాన్న 2 కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్ SR. సో d by dt ఆఫ్ t స్క్వయర్. నాన్న పవర్ ఫార్ములా, డిఫరెన్షియేషన్ ఆఫ్ పవర్ ఫార్ములా n into x పవర్ n minus 1. సో ఇక్కడ 2 into t పవర్ 2 minus 1 దట్ ఈస్ 2t j cap. j cap అలాగే రాస్తాను నాన్న. సో జస్ట్ ఇక్కడ 3t ఉంది కదా, 3 కాన్స్టెంట్ dt by dt 1, 2 కాన్స్టెంట్ పెట్టేస్తున్నా. సో d by dt ఆఫ్ t స్క్వేర్. సో t స్క్వేర్ అంటే 2 into t రైట్. సో j cap అలాగే పెడతాను. నెక్స్ట్ ప్లస్ d by dt ఆఫ్ 5 కాన్స్టెంట్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0 రైట్. అప్పుడు వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందన్న 3i cap ప్లస్ 4t j cap. సో 3i cap plus 4t j cap nana. So that is your answer. So you can write it. సో కాబట్టి ఇక్కడ పొజిషన్ వెక్టార్ ఉన్నప్పుడు వెలాసిటీ ఎంత అంటే 3i cap plus 4t j cap. That is your answer. Next 8th one nana. ఎయిత్ వన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. ద యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ a అండ్ b విత్ మ్యాగ్నిట్యూడ్స్ √3 and 4 అన్నాడు. నాన్న ఏ వాల్యూ √3 ఇచ్చాడు నాన్న, b వాల్యూ 4 ఇచ్చాడమ్మా. రైట్, అండ్ a బార్ డాట్ b బార్ ఈజ్ 2√3 అన్నాడు. ఓకే, a బార్ డాట్ b బార్ ఈజ్ ఈక్వల్స్ టు 2√3 అన్నాడు. రైట్, అప్పుడు యాంగిల్ ఎంత అని అడుగుతున్నాను నాన్న. సో యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే సార్, బిట్వీన్ 2 వెక్టార్స్ అన్నాడు. సో ఇక్కడ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలంటమ్మా, టీటా క్యాలిక్యులేట్ చేయాలంట. 2 వెక్టార్స్ ఇస్తున్నాడు, మ్యాగ్నిట్యూడ్స్ ఏ వెక్టార్ బి వెక్టార్. ఏ బార్ డాట్ బి బార్ కలిపితే ఏమవుతుంది అంటే 2√3 అవుతుందంట. అప్పుడు టీటా ఓ చిన్న హింట్ ఇచ్చాడు చూడమ్మా, ఏ బార్ డాట్ బి బార్. నాన్న ఏ బార్ డాట్ బి బార్ అంటే డాట్ ప్రోడక్ట్ నాన్న. సో డాట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ అంటే ఫార్ములా గుర్తుపెట్టుకో, ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్స్ టు ఏబి కాస్ టీటా. సింపుల్ నాన్న, డాట్ ప్రోడక్ట్ ఫార్ములా. సో మీకు ఇది కావాలంటే దీని మీద నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చెప్పింటాం జే మెయిన్స్ పీవైక్యూ సిరీస్లో. సో డాట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్, క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వి డన్ నాన్న. సో కాబట్టి ఇక్కడ ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏబీ కాస్ట్ ఆబ్జెక్టివ్లో చెప్తారమ్మా. ఇది డాట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్. 2 వెక్టార్స్ డాట్ ప్రోడక్ట్ చేస్తే రిజల్ట్ ఆల్వేస్ స్కేలార్, అందుకే వర్క్ ఈజ్ ఎ స్కేలార్. ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. సో డాట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ ఆల్వేస్ గివ్ స్కేలార్. కాబట్టి ఏ బార్ డాట్ బి బార్ ఏబీ కాస్ థీటా. నౌ యాంగిల్ కావాలి కదా, కాస్ థీటా బై ఇది. అప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బి బార్ బై ఏబి ఎస్ఆర్. ఏ బార్ డాట్ బి బార్ గివెన్ అన్న ఎంత 2√3 ఎస్ఆర్ బై ఏ వాల్యూ గివెన్ √3 మా ఎస్ఆర్. బి వాల్యూ గివెన్ 4. సో √3 గెట్ క్యాన్సిల్డ్ అవుట్. సో 2/4 1/2. 2/4 అంటే 1/2. కాస్ థీటా 1/2. కాస్లో ఏ యాంగిల్ దగ్గర 1/2 వస్తుంది 60 degrees. సో 1/2 బదులు కాస్ 60 రాశారనుకో, కాస్ కాస్ క్యాన్సిల్, టీటా వాల్యూ 60. సో టీటా వాల్యూ 60 degrees, దాన్ని రేడియన్స్లో రాస్తే π/3. సో కాబట్టి వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ హియర్? π/3. సో ఇప్పుడు కూడా SI యూనిట్స్ ఆఫ్ యాంగిల్, ప్లేన్ యాంగిల్ రేడియన్స్, అంటే రేడియన్స్లో రాయాలి. సో π/3 ma. So take screenshot or pause the screen and you can write the solution. Right. Nana motion plane lo 1 mark base cheskoni multiple choice questions completed, tarvata fill in the blanks completed. Next one word answer nana. One word answer chudamma. When are the 2 vectors said to be equal vectors అన్నాడు.
నాన్న ఈక్వల్ వెక్టార్స్ ఎప్పుడు ఉంటాయి అన్నాడు. ఈక్వల్ వెక్టార్స్ ఎప్పుడు ఉంటాయి? సేమ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ డైరెక్షన్. సింపుల్ మా. సో యూనిట్ వెక్టార్స్ ఎప్పుడు ఉంటాయి సార్ అంటే 2 వెక్టార్స్ హ్యావింగ్, రైట్. సో ఎప్పుడైనా సరే వెన్ ఆర్ ద 2 వెక్టార్స్ సెట్ టు బి ఈక్వల్ వెక్టార్స్ అన్నాడు. సో 2 వెక్టార్స్ ఈక్వల్ అవ్వాలి అంటే, సో 2 వెక్టార్స్ హ్యావింగ్ ఓకే సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అదే మా ఆన్సర్. సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ 2 వెక్టార్స్కి సేమ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ డైరెక్షన్ ఉంటే అవి ఈక్వల్ వెక్టార్స్ అంటాం. అయిపోయి. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. కెన్ ఏ వెక్టార్ ఆఫ్ జీరో మ్యాగ్నిట్యూడ్ హ్యావ్ నాన్ జీరో కాంపోనెంట్స్? నన్ను ఒక వెక్టార్ వాల్యూ 0 అయిందంట, దానికి నాన్ జీరో కాంపోనెంట్స్ వస్తాయి అన్నాడు. నన్ను 0 అంటే నల్ వెక్టార్, నల్ వెక్టార్కి కాంపోనెంట్స్ ఎక్కడ వస్తాయి? రావు. కాబట్టి ఆన్సర్ నో. ఇదే 1 వర్డ్ అంతే. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ నో, సింపుల్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వాట్ హియర్? సో థర్డ్ క్వశ్చన్ చూడన్నా. థర్డ్ క్వశ్చన్ ఓకే. సో థర్డ్ వన్ ఏమి ఇచ్చారు చూడన్నా. వెన్ విల్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సమ్ ఆఫ్ 2 వెక్టార్స్ బి మ్యాక్సిమం అండ్ మినిమం అన్నాడు. నేను 2 వెక్టార్స్ నువ్వు సమ్ చేసినప్పుడు ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, ఎప్పుడు మినిమం అవుతుంది అన్నాడు. సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. నువ్వు 2 వెక్టార్స్ తీసుకోండి, సేమ్ డైరెక్షన్లో యాడ్ చేశారనుకో మ్యాక్సిమం, ఎందుకంటే యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈజ్ 0. ఆపోజిట్ డైరెక్షన్లో సమ్ చేశారనుకోండి, ఆపోజిట్ అన్నప్పుడు యాంగిల్ 180 degrees, కాబట్టి మినిమం, రైట్. సో హ్యాపీగా అదే ఆన్సర్ రాయాలి నాన్న. సో ఇక్కడ నాన్న పీ బార్ ప్లస్ క్యూ బార్ మాడ్యులస్. నాన్న ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు. మ్యాగ్నిట్యూడ్ అంటే ఎప్పుడైనా సరే మాడ్యులస్ ఆఫ్ ఎనీ వెక్టార్ గివ్ స్కేలార్, అందుకే ఇక్కడ మాడ్యులస్ సమ్ అంటున్నాం. సో కాబట్టి అక్కడ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు. చూడు ఇక్కడ వెన్ విల్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సమ్ ఆఫ్ 2 వెక్టార్స్, 2 వెక్టార్స్ యాడ్ చేస్తాను, పీ బార్ క్యూ బార్. మ్యాగ్నిట్యూడ్ అన్నాడు కదా, అందుకే మాడ్యులస్ వేస్తాను. సో మాడ్యులస్ ఆఫ్ పీ బార్ ప్లస్ క్యూ బార్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది సార్ అంటే హ్యాపీగా రాయమ్మా. ఈజ్ మ్యాక్సిమం వెన్ theta is equals to 0 degrees. బ్రాకెట్లో సేమ్ డైరెక్షన్. సో రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు టీటా వాల్యూ 0 అవుతుంది. అప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సమ్ ఆఫ్ 2 వెక్టార్స్ విల్ బి మ్యాక్సిమం. నెక్స్ట్ ఇదే సమ్ ఆఫ్ 2 వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్ అంటే పీ బార్ ప్లస్ క్యూ బార్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు కాబట్టి మాడ్యులస్. మాడ్యులస్ ఆఫ్ ఎనీ వెక్టార్ గివ్ స్కేలార్, కాబట్టి సమ్ ఆఫ్ 2 వెక్టార్స్ విత్ మాడ్యులస్ ఈజ్ మినిమం when theta is equals to 180 degrees, opposite direction. సో ఎప్పుడైతే 2 వెక్టార్స్ యొక్క సమ్ ఆపోజిట్ డైరెక్షన్లో నువ్వు పర్ఫామ్ చేసినప్పుడు యాంగిల్ 180 degrees ఉన్నప్పుడు, సో అక్కడ సమ్ ఆఫ్ 2 వెక్టార్స్ మినిమం. సమ్ ఆఫ్ 2 వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? సేమ్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో సేమ్ డైరెక్షన్ తీసుకుంటే యాంగిల్ విల్ బి 0, సేమ్ డైరెక్షన్ కంటే యాడ్ చేస్తాం, అదే ఆపోజిట్ అంటే మైనస్ చేస్తాం. సమ్ అంటే పీ ప్లస్ క్యూ, బట్ డైరెక్షన్ ఆపోజిట్ కదా, సో కాబట్టి మైనస్ చేస్తాం. సో కాబట్టి అప్పుడు రిజల్ట్ విల్ బి నెగిటివ్ ఓన్లీ, మినిమం. అందుకే ఆపోజిట్ డైరెక్షన్ మినిమం, సేమ్ డైరెక్షన్ మ్యాక్సిమం 0, 180 దగ్గర, రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారు చూడమ్మా. అట్ వాట్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ బాడీ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ రేంజ్ ఈజ్ మ్యాక్సిమం. నాన్న రేంజ్ యాంగిల్ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది 45 degrees. ఆల్రెడీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో పోయాలి, డీల్ దట్ వన్. సో 45 degrees దగ్గర రేంజ్ మ్యాక్సిమం, sin θ మ్యాక్సిమం. ఆన్సర్ అదే అమ్మా. నెక్స్ట్ వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ అట్ ద టాప్ ఆఫ్ ఇట్స్ ప్రొజెక్టరీ అన్నాడు నాన్న. సింపుల్. యాక్సిలరేషన్ ఏముంటుంది అంటే యాక్సిలరేషన్ వాల్యూ g ఈజ్ ఈక్వల్స్ టు 9.8 meter/s² ఉంటుందమ్మా. సో యాక్సిలరేషన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆల్వేస్ వర్టికల్లీ డౌన్వర్డ్. అదే డైరెక్షన్ రాయాలమ్మా. సో విత్ vertical downward direction, with vertical downward direction, అదే ఆన్సర్ మా. సో యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది అంటే 9.8 విత్ వర్టికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్. ఎందుకంటే బాడీ ఎయిర్లో వెళ్తున్నప్పుడు సో ఆల్వేస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ దట్ బాడీ ఇన్ ద డైరెక్షన్
vertically downward, which is equals to 9.8. So acceleration due to gravity ఎంత అర్త్కి 9.8. సో 9.8 యాక్సిలరేషన్తో ప్రతి బాడీని పుల్ చేస్తూ ఉంటుంది టువర్డ్స్ ద గ్రౌండ్. సో కాబట్టి వాట్ ఈస్ ద యాక్సిలరేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ అట్ ద టాప్ ఆఫ్ ద ట్రెజెక్టరీ అన్నాడు. సో టాప్ ఆఫ్ ద ట్రెజెక్టరీ దగ్గర ఎంత ఉంటుంది అంటే గ్రావిటీ ఆల్వేస్ డౌన్వర్డ్స్ 9.8 ఉంటుంది. అదే ఆన్సర్. G is equals to 9.8. ఓకే, విత్ వర్టికల్లీ డౌన్వర్డ్ నాన్న. నెక్స్ట్ సిక్స్త్ వన్ నాన్న. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అట్ ఎనీ పాయింట్ ఆన్ ద పాత్ ఆఫ్ సర్క్యులర్లీ మూవింగ్ ఆబ్జెక్ట్? స్టార్టింగ్ ఎంసీక్యూలో మల్టిపుల్ ఛాయిస్లో చెప్పాను. ఎప్పుడైతే ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్ చేస్తూ ఉందనుకోండి, లీనియర్ వెలాసిటీ ఎలా ఉంటుంది? టాంజెన్షియల్ డైరెక్షన్. అదే ఆన్సర్ నాన్న, సింపుల్. సో టాంజెన్షియల్. సో టాంజెన్షియల్ ఆన్సర్ రాస్తే చాలు నాన్న. సిక్స్త్ వన్కి టాంజెన్షియల్. ఓకే, టు ద సర్క్యులర్ పాత్, tangential to the circular path. Okay, so tangential to the circular path, that is your answer for sixth one. Just adi raste chalu nana. So tangential to the circular path of body, the object. Just question rastunnanu ante. Okay, tangent anedi answer kada, right? Next seventh one ఏమి ఇచ్చారు చూడన్నా. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ అట్ హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ పాత్ అన్నాడు. నన్ను హైయెస్ట్ పాయింట్ దగ్గర ఓన్లీ హారిజాంటల్ కాంపోనెంట్ ఉంటుంది. సో అక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వర్టికలీ డౌన్వర్డ్. ఆ రెండింటి మధ్య యాంగిల్ 90 degrees. దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో 90 degrees ఆర్ π/2. దట్ ఈజ్ యువర్ ఆన్సర్ మా. ఎప్పుడైతే ఒక బాడీని మీరు ఇలా గ్రౌండ్ నుండి ప్రొజెక్ట్ చేస్తారో, ఓకే, మ్యాక్సిమం హైట్ దగ్గర ఓన్లీ వర్టికల్ కాంపోనెంట్ ఉంటుంది. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 9.8, వర్టికల్లీ డౌన్వర్డ్. అప్పుడు ఈ హారిజాంటల్ కాంపోనెంట్కి గ్రావిటీకి మధ్య యాంగిల్ ఎంత? 90. కాబట్టి ఇది ఆన్సర్ నా 90 ఆర్ π/2. సింపుల్. సో టేక్ ద స్క్రీన్ షాట్ ఆర్ పాస్ ద స్క్రీన్ అండ్ యూ కెన్ రైట్ ఇట్. సో ఇది టోటల్ 1 mark క్వశ్చన్స్ కంప్లీటెడ్ మా.